హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఎప్పటిలాగా కొన్ని పండ్లు ఇంకా కూరగాయలు అయితే హార్వెస్టింగ్లోకి వచ్చాయండి. వాటిని అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాము. ఫస్ట్ చూస్తున్నారు కదండి, మోసంబి ఎంత బాగా వచ్చిందో. సైజు కూడా అండి, మనం కుండీలో పెంచుకుంటున్నా సరే ఎంత మంచి సైజు అయితే తీసుకోవచ్చు. కొన్ని మనము కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఇంకా మన కిచెన్లో దొరికే కొన్ని వాటితో మనం ఫెర్టిలైజర్ చేసి ఇస్తూ ఉంటే ఇంత మంచి సైజ్ అయితే మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత మంచి సైజ్ అయితే వచ్చిందో. ఇంకా మనకి ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయండి. ఇవి పోడు వంకాయలు. వీటిని అయితే హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్లన్నీ కూడా తీసేస్తానండి. ఎందుకంటే ఇది పెట్టి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే అయిందండి. ప్లాంట్లు కొద్దిగా డల్ అయితే అయ్యాయి. ప్లాంట్ డల్ అవ్వడమే కాదు, హార్వెస్ట్ కూడా అంత బాగా అయితే ఏం రావట్లేదండి. అందుకని ఇవన్నీ తీసేస్తాను. ఇవి తీసేసి మనకి కొత్త ప్లాంట్స్ అయితే వేసేసుకుందాం అనుకుంటున్నాను. మనకి మీకు ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా నెమ్టోడ్స్ వచ్చాయని. నేనైతే నిమ్జాబ్ వాడానండి. వాడిన తర్వాత ఏ ప్లాంట్కి కూడా మన గార్డెన్లో నెమ్టోడ్స్ అనేవి అయితే లేకుండా పోయాయండి. అవి నెమ్టోడ్స్ వచ్చిన మొక్కలు కూడా కొత్త మంచిగా చిగురించి మళ్ళీ పూత అయితే స్టార్ట్ అయిపోయింది. అంత బాగా వచ్చాయండి. అంటే నిమ్జాబ్ అనేది చాలా బాగా పనిచేసింది. ఇంకా మనము మిద్దె తోటలో ఎప్పటికప్పుడు హార్వెస్ట్లు తీసుకుంటూ ఉండాలి అంటే మనం వాటికి ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూనే ఉండాలంటే ఫీడ్ చేస్తూనే ఉండాలండి. మనం ఫీడ్ చేస్తేనే మనకి గార్డెన్లో హార్వెస్టింగ్ అనేదాన్ని కంటిన్యూగా వస్తూ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా మందారాలు కూడా అండి మనకి డైలీ ఒక 10 వరకు అయితే వస్తాయండి. ఆల్రెడీ ఇది మార్నింగ్ పూజ టైంలో అయితే హార్వెస్ట్ చేసేసారు మా ఇంట్లో వాళ్ళు. సో ఇంకొక 3 ఉంటే నేను అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను, ఈవినింగ్ పూజకు వస్తాయి కదా అని. చూస్తున్నారు కదండి, ఒక 3 అయితే ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. మనకి అంత మనకి గార్డెన్లో మందారాలు పూయాలి, ఎక్కువగా పూస్తూనే ఉండాలంటే ఏం చేయాలని అయితే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్న ఆరెంజ్ ఫ్లవరు ఎంత బాగా ఉందో కదండి, అది స్టెమ్తో ప్రొపగేట్ చేసుకుంది. ఇక్కడైతే నా ఫేవరెట్ ఫ్రూట్ అండి ఇదైతే, డ్రాగన్ ఫ్రూట్. ఎంత మంచిగా మగ్గిపోయిందో చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే మన గార్డెన్లో ఇప్పుడు లాస్ట్ ఫ్రూట్ అండి. దీని తర్వాత మనకి బర్డ్స్ చూసారా, బర్డ్స్ అయితే వీడియోలో సరిగా క్యాప్చర్ కావట్లేదు కానీ బర్డ్స్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 10 వరకు అయితే వచ్చాయండి. ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా, అవి ఎంతవరకు నిలబడతాయో చూడాలి. అక్కడ చూపిస్తున్న స్టెమ్కి అటువైపు ఒకటే స్టెమ్కి ఒక 4 బర్డ్స్ అయితే వచ్చాయండి. అవి ఎన్ని నిలబడతాయో ఎన్ని పోతాయో మనకైతే తెలియదు. ఇక్కడ కొన్ని మల్బరీస్ కూడా వచ్చాయండి. మల్బరీస్ ఏంటంటే మనము కొద్దిగా బ్లాక్గా తెంపుకున్నాం బ్లాక్ అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయండి. అంత స్వీట్ తినలేని వాళ్ళు ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను కదండి, ఈ టైంలో చూస్తున్నారు కదా, ఈ టైంలో చేసుకుంటే కొద్దిగా పుల్లగా ఉంటాయి. ఎక్కువ స్వీట్ ఇష్టపడని వాళ్ళు ఇలా హార్వెస్ట్ చేసుకొని తినాలండి. ఇలా అయితే నాకు చాలా ఇష్టం, పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. సో అందుకని కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్రేప్స్ అండి, చూస్తున్నారు కదా, కలర్ అయితే అంతకంటే ఎక్కువగా ఈసారి ఎందుకో రాలేదండి. సో కలర్ మనకి బ్లాక్ కలర్ రాకపోయినా సరే ఫ్రూట్స్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. సో అందుకని కొన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ మనము గ్రేప్ ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా హార్డ్ ప్రూనింగ్ చేసేయాలండి. హార్డ్ ప్రూనింగ్ చేస్తేనే కొత్త కొత్త చిగుర్లు వచ్చేసి మనకి తొందరగా ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సపోటాలు అయితే అన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మన గార్డెన్లో చెప్పాను కదండి, పండుగల సమస్య చాలా అంటే చాలా ఎక్కువైపోయిందండి. ఫ్రూట్స్ చిన్నగా ఉండగానే మగ్గిపోతున్నాయి. కొన్ని మనకి ఒక 2 ఆర్ 3 ఫ్రూట్స్ అయితే ఖరాబ్ అయిపోయాయండి. అందులో కూడా మనకి చిన్న చిన్నగా పండుగ వాలిపోవడం వల్ల చిన్న చిన్న పురుగులు అయితే ఫామ్ అయిపోయాయి.
సో అందుకని కాయగా ఉన్నప్పుడే మనము హార్వెస్ట్ చేసుకొని మన ఇంట్లో రైస్ ఉంటాయి కదా, అంటే బియ్యం ఉంటాయి కదండి, బియ్యంలో వేసామనుకో ఒక 1 or 2 డేస్లో మంచిగా మగ్గిపోతాయి. మనం ఆ ఫ్రూట్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. అందుకని ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మనకి ఇట్లా కంటిన్యూస్గా రావాలంటే ఎప్పుడు కూడా బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటానండి. నేను ఇంకా బయట ఎక్కువగా డబ్బులు పెట్టేసి ఎక్కువనైతే ఏం కొనను. జస్ట్ బోన్ మీల్ ఒకటి తీసుకుంటాను, ఇంకా మనకి మస్టర్డ్ కేక్ ఒకటి తీసుకుంటానండి. అవిను ఇంకా బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ అవి బాగా ఇస్తూ ఉంటానండి. సో రిజల్ట్ అయితే మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొదల నుంచి చిన్న స్టెమ్ స్టార్ట్ అయిపోయి దానికి కూడా ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చాయో. ఇంకా చిన్న చిన్న పూతనైతే వచ్చిందండి. ఈ ఫ్రూట్స్ మనం అన్నీ కట్ చేసుకుంటే ఆ పూతకు అనేది బలం సరిపోయి అవి మొత్తం కూడా మనకి కాయగా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కీర చూసారా, లాస్ట్ వీడియోలో మనకి దగ్గర దగ్గర ఒక 2 kgs వరకు అయితే కీర హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఫ్రూట్ ప్లే బాక్సెస్ ఎన్ని పెట్టినా సరే పండుగల సమస్య అయితే తగ్గట్లేదండి. సో అందువల్ల ఇలాగ కవర్లు అయితే కట్టేసుకున్నాను. కవర్ కట్టని వాటికి మనకి కవర్ కట్టిన దానికి తేడా అయితే మీకు లాస్ట్లో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, అన్నిటికి కూడా కవర్ కట్టేశాను. మనకి తెలియకుండా ఎక్కడో ఏదైనా మిస్ అయితే మాత్రము చెప్పలేమండి. అది ఖచ్చితంగా మనకి పుచ్చులు వచ్చేస్తున్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయండి. దాంట్లో ఖచ్చితంగా చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తున్నాయి. అందుకని ఎక్కడ చూసినా కవర్లు అయితే అన్నిటికీ కట్టేశాను. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కవర్లు. సో ఇక్కడనైతే మనకు ఒక కాకరకాయ కూడా రెడీ అయిపోయిందండి, దానికి కూడా కవర్ కట్టేశాను. ఇప్పుడు అది ఎలా ఉందో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదండి, ఎక్కడ ఒక చిన్న పుచ్చు కూడా లేకుండా ఎంత హెల్తీగా గ్రో అయిందో. మనకు కొంతమంది కామెంట్ చేశారండి, కవర్ కడితే మనకి వెజిటేబుల్ అనేది ఎదగదు అని. కొద్దిగా చిన్న సైజులో ఉన్నప్పుడు కడితే ఎదగదండి, కొద్దిగా పెద్దగా అయినాక కడితే మంచి సైజ్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, కవర్ కట్టిన దానికి కట్టిన దానికి తేడా అయితే దానికి కొద్దిగా పుచ్చు వచ్చింది. ఇది చాలా హెల్తీగా గ్రో అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన గార్డెన్లో అయితే ఎన్ని రకాల ఫ్రూట్స్ ఆర్గానిక్గా పండించుకొని తినొచ్చండి. ఇంకో కీర, ఇంకా సపోటా, మనకి వంగ, మోసంబి, గ్రేప్స్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. సో ఈ హార్వెస్టింగ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.